గురుగారు, సూర్యుడి రథసారథి అనూరుడు. అనూరుడి కన్నా ముందు సూర్యుడి రథసారథి ఎవరు? అనూరుడు. అనూరుడు అంటే అందులోనే మనకు కనిపిస్తుంది ఊరువు. ఊరువు అంటే తొడలు లేనివాడు. చాలా ఎంత గమ్మత్తుగా ఉంటాయి భారత పాత్రలు కానీ ఆ ప్రతీకాత్మకలు కానీ. ఏమంటే ఎవడన్నా కూర్చోవాలంటే తొడలు ఉండాలి, కూర్చోవాలి కదండి. తొడలు లేనివాడట, భలే చెప్తున్నారు మీరు. అనూరుడుట, వాడట సూర్యుడి యొక్క రథసారథిట. వాడు కూర్చొని సూర్యుడి యొక్క రథాలని తోలుతున్నాడట. ఏమిటిది? అనూరుడి కంటే ముందు ఎవరైనా అసలు రథసారథి అంటూ సూర్యుడికి ఉన్నారా? ఈ కథలో అసలు మనం ఎలాగ ప్రతీకాత్మకంగా తీసుకోవాలి, దీనిని మనం ఎలా సమన్వయించుకోవాలి? ముందు ఈ అనూరుడి యొక్క పుట్టుక తెలుసుకుందాం మనం. తెలిస్తే చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఒక ద్వేషంలోంచి పుట్టినటువంటి వాడు అనూరుడు. ఏ ద్వేషం? ఒక కన్న తల్లి యొక్క తట్టుకోలేనటువంటి ఉక్రోష ద్వేషం నుంచి పుట్టాడు. ఎందుకని? అక్కడ ఆవిడకి విపరీతంగా తన సవతికి బిడ్డలు పుట్టేశారని చెప్పి బాధపడుతూ ఉంటే, ఈ వినత అనేటువంటి ఒక తల్లి నాకు బిడ్డలు ఇంకా కలగలేదు అనేటువంటి బాధతోటి గర్భాన్ని చీల్చడానికి ప్రయత్నం చేసి ఆ గర్భంలో ఉన్నటువంటి పిండాలని కింద పడితే వ్యాస భగవానుడి యొక్క సూచన మేరకు 2 కుండల్లోనూ పెడితే అది ఈ కాలం అయ్యేదాకా కూడా ఆ కుండల యొక్క మూతలు తీయవద్దు అని వ్యాస భగవానుడు చెప్పినా కూడా వినకుండా అవతల వాళ్ళందరూ పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు, నా సవతి బిడ్డలు, నా బిడ్డ ఇంక అసలు ఎప్పుడు బయటకు వస్తాడో ఏమిటో అని చెప్పి ఒక్కసారి ఆ పైన ఉన్నటువంటి మూతని ఇలా తీయటానికి ప్రయత్నం చేసింది. అప్పటికి శరీర ఆకృతి ఈ అనూరుడికి సగం వరకే వచ్చింది. పాపం తొడల వరకు రాలేదు, ఇంతవరకు మాత్రమే వచ్చింది. వెంటనే అతను బయటికి వచ్చేసేసి అనూరుడు నమస్కారం చేసి, అమ్మా ఎంత పని చేసావు నువ్వు, పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాట వినకుండా ఆయన చెప్పిన సమయానికి గనక మూత గనక తీస్తే నేను సంపూర్ణ ఆకృతితోటి పుట్టి ఉండేవాడిని కదా. అయినా సరే భగవంతుడు ఇలాగా విధి శాసనం చేశాడు కాబట్టి నాకు సూర్య భగవానుడి యొక్క సారథ్యం చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంది కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను. వెళ్ళే ముందు నీకు ఒక గొప్ప సలహా ఇచ్చి వెళ్తున్నాను. కనీసం 2వ వాడినైనా సరే చెప్పిన సమయం వరకు కూడా ఆపు, ఆ మూత మాత్రం తీయకు. అతను చాలా బలవంతుడైపోయి నీ దాస్యాన్ని తొలగిస్తాడు అని చెప్పి అనూరుడు చెప్పిపోతాడు. ఆ 2వ వాడే వైనతేయుడు, గరుత్మంతుడు. ఈ అనూరుడు చెప్పినటువంటి మాటని పాటించి ఆ తల్లి 2వ వాడు ఆ సమయం వచ్చేంత వరకు వేచి ఉంది. తర్వాత గరుత్మంతుడు తల్లి యొక్క దాస్యాన్ని పోగొట్టాడు. అది వేరే చరిత్ర. ఇప్పుడు మన కథలో కావాల్సింది ఏంటంటే, మన ప్రశ్నలో ఈ అనూరుడు సూర్యుడి యొక్క రథసారథిగా వెళ్తాడు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఘటన సామర్థ్యం. లోకంలో మనం ఎవ్వరము చెయ్యలేనటువంటి పనులు కూడా చేసేటువంటి సామర్థ్యం. అరుణోదయము అని ఒక మాట అంటాం మనం. ఉదయమే లేచేటువంటి అలవాటు ఎవరికైనా ఉంటే, పొద్దున్నే లేచేటువంటి అలవాటు, ఎందుకంటే చాలామంది ఈనాడు అది లుప్తం అవుతోంది. 4 గంటలకి ఆ బ్రాహ్మీ ముహూర్తంలో లేచేటువంటి అవకాశం గనక ఉంటే, ఒక్కసారి గనక ఆకాశం వైపు గనక చూస్తే అప్పుడు మనకి అరుణోదయం కనపడుతుంది. ఆ అనూర అని పలకలేక మనము దాన్ని అరుణ అంటున్నాం, ఎరుపు అని. ఆ ఎరుపు కంటే సూర్య భగవానుడితోటి సమానమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వాడు, సూర్యుని కంటే ముందుగా ఈ లోకంలో ప్రకాశించి మన అందరి యొక్క నమస్కారాలు పొందేటువంటి వాడు అనూరుడు. అటువంటి ఆ పేరు కోసం అని చెప్పి ఆ రకంగా అనూరుడని పెట్టారు, కానీ నిజానికి అతను అరుణుడు. ఆ అరుణోదయం మనకు కనపడుతుంది. అరుణోదయం వచ్చింది అని అంటే సూర్య భగవానుడు ఇంకొద్దిసేపట్లో ఈ లోకంలో ప్రత్యక్షమై మనందరినీ అనుగ్రహిస్తాడు అని చెప్పి అరుణోదయ కాలంలో, మామూలుగా కొద్దిసేపు పురాణం పక్కన పెడదాం, ఉదయకాలంలో అరుణోదయం గనక చూస్తే ఆ రోజంతా కూడా మనస్సు ఎంత ప్రశాంతంగా ఉంటుందో. ఏ చిత్రకారుడు కూడా ఆ చిత్రాన్ని గీయలేడమ్మా. కెమెరాలో ఆ ఫోటోని తీసినా కూడా అంత అందంగా రాదు. నిజమైనటువంటి అద్భుతమైనటువంటి ఆ దైవ చిత్రం మనకి కనపడుతుంది ప్రతి అరుణోదయం. కాబట్టి అరుణోదయంగా ప్రకాశించి ఈ లోకంలో ఉన్నటువంటి అందరి మనస్సుల్ని సాంత్వనపరిచేవాడు అనూరుడు. మరి అతనికంటే ముందు ఎవరండి సారథి?
ఇంత గొప్పగా చెప్తున్నారు అతన్ని గురించి అంటే అంతకుముందు సూర్యరథం ఉండేది, అంతకుముందు సారథి ఉండేవాడు. అతని పేరు ప్రసిద్ధిలో లేదు కానీ సూర్యరథం నడుస్తూ ఉండేది. కాబట్టి ఆ సారథి పేరు, ఎందుకంటే బాగా సూర్యుడు వెలుగుతూ ఉంటే చిన్న దీపం పెట్టామనుకోండి, దీపం వెలుగునెవరు పట్టించుకోరు, సూర్యుడి వెలుగే వెలుగు. ఆ రకంగానే అరుణుడు, ఈ అనూరుడు యొక్క వెలుగు బాగా వచ్చేసరికి అంతకు ముందు ఉన్నటువంటి సారథి యొక్క పేరు, ఆ వివరాలు లుప్తమైపోయాయి. ఇతని యొక్క పేరు, ఇతని యొక్క వైభవం, అరుణోదయం అందరికీ లోకంలో సుప్రసిద్ధమైంది. కాబట్టి అంతకుముందు సారథి ఉన్నాడు, కానీ ఇతను వచ్చిన తర్వాతే అరుణ సారథి కింద ప్రసిద్ధికి ఎక్కాడు.